ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. మనుషులు పెరిగిన వాతావరణం లేక చుట్టూ ఉండే మనుషుల ప్రభావం వల్ల ఒక మనిషి వ్యక్తిత్వం వస్తుంది. ఒక మనిషి గొప్పవాడు కావాలన్నా చెడ్డవాడు కావాలన్నా కేవలం మన చుట్టూ ఉండే మనుషులు లేదంటే మనం చేసే స్నేహం. మంచివారితో స్నేహం చేస్తే మంచిగానే గొప్పగానే తయారవుతారు. చెడు ప్రవర్తన గల మనుషులతో స్నేహం చేస్తే అదే విధంగా తయారవుతారు. అందుకని మనం గొప్ప ఆశయాలు, గొప్ప ఆలోచనలు, మహోన్నతమైనటువంటి వ్యక్తుల స్నేహం చేయాలి. కానీ అటువంటి వ్యక్తులు, మహాత్ములు సామాన్యంగా దొరకరు. దొరికినా నీతో సమయం కేటాయించరు. అటువంటిది కొందరి జీవితాల్లోకి కోరుకోకుండానే గొప్ప గొప్ప మహాత్ములు, గొప్ప వ్యక్తులు, గొప్ప ఆశయాలు కలిగినటువంటి వారు వస్తారు. అప్పుడు అటువంటి వారిని గుర్తించి వారి పట్ల విధేయతగా ఉంటూ గొప్ప విషయాలు నేర్చుకోవాలి. అటువంటి అదృష్టం అందరికీ రాదు, కొందరికి మాత్రమే వస్తుంది. వచ్చిన అవకాశం వదులుకుంటే మరణించినట్లే. మహాత్ముల స్నేహం చేస్తే మహాత్ములే అవుతారు. అందుకని కొన్ని చిన్న చిన్న అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా సరే మంచివారి స్నేహం విడవకు, చెడ్డవారి స్నేహం చేయకు. మనకు మంచి మార్గంలో నడిపేవారు దొరకరు. దొరికినా మనతో సమయం కేటాయించరు. దొరికితే వదులుకోకు. అందుకని సింహంతో స్నేహం చేస్తే సింహంలాగానే తయారవుతారు. ఇది తెలుసుకో. విధమైన స్నేహం వదులుకో. ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.